నమస్తే అండి. నా పేరు స్నేక్ క్యాచర్ వర్మ అండి, అమలాపురం అండి మాది. ఇలాగ గన్నవరం ఒక తాళ్ళుకొట్టులోకి పాము వచ్చిందని నాకు సమాచారం అందించారండి. సమాచారం మేరకు ఇక్కడికి షాప్లోకి వచ్చానండి. వచ్చిన వెంటనే ఒక పరకం కింద ఉందండి పాము. ఇది ఉన్న వెంటనే దీన్ని పట్టుకుని డబ్బాలో బంధించామండి. అలాగే ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఈ శీతాకాలం ఎక్కువ పాములన్నీ కూడా వెచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడికి పాములన్నీ కూడా చేరుకుంటాయండి. ఇక్కడ ఉన్న గన్నవరం ప్రజలందరూ కూడా పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇటీవల కొత్తగా హైవే రోడ్లు వేయటం వల్ల రక్తపింజర పాములు కూడా ఎక్కువ పుచ్చిపోతున్నాయండి. అలాగే రక్తపింజర పాముల కాటికి కోనసీమలో సుమారు ఒక 5-6 దాకా మృతి చెందడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఈ రక్తపింజర పాములు ఈ రోడ్లు గ్రావెల్ వెంబడి వచ్చేసి పాములన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోని ఇళ్లలోకి అవి కూడా ఎక్కువ వస్తున్నాయి. అందరూ కూడా రక్తపింజర పాము అని చూసి కొండ సెలవు అనుకుని పడిపాము అనుకుని వాటి దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది. వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కువ ఖర్చు ఉంటాయండి. అలాగే ఎక్కువ నైటే తిరుగుతాయండి. పగటాలు అయితే ఎక్కడికి వెళ్ళవో తిరగవండి, అట్లా కళ్ళు కనిపించవు. ప్రజలు పిల్లలు అందరూ కూడా ఈ గన్నవరాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్తపింజర పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా పాము కరిసిన వెంటనే ఇక్కడ ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే చికిత్స చేయించుకోండి. దయచేసి పాము కరిసిందని కూడా ఎవరు భయం పెట్టుకుంటే భయం వల్లే ఎక్కువ మంది కూడా చనిపోవడం జరుగుతుంది. అలాగే వెంటనే దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెంటనే అది ఏం పాము అన్నా చెప్తే వాళ్ళు వైద్యం చేసి వెంటనే మనిషిని కూడా కాపాడతారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తారో పట్టుకోవడానికి? మీరు ఇదేనే ప్రత్యేకంగా పెట్టుకుంటారా? నేనైతే మా దేవునిపల్లి అండి, ఉపలగుత్తం మండలం. ఎక్కడ పాము వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసిన సమాచారం మేరకు వచ్చి పట్టుకుని ఇట్లా మళ్ళీ వేరే సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే దయచేసి ఎవరు కూడా పామును అయితే చంపద్దు. ఎందుకంటే మనం పాము అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి అయ్యి నాగల చవితికి వెళ్ళి పాలు అయిపోతారు. అదే పాము ఇంటికి వచ్చిన వెంటనే దాన్ని కొట్టి చంపేస్తూ ఉంటారు. ఎందుకంటే పాము అన్నది సహజంగా మనిషిని ఎవరిని కూడా ఏం చేయదండి. దాన్ని ఏమన్నా చేస్తేనే కట్టడం, కానీ పాము వచ్చి మనల్ని పరిగెట్టి తవిరి కట్టడం అనేది ఏమి ఉండదండి. ప్రజలందరూ కూడా ఎందుకంటే బట్టలు జాగ్రత్తగా ఉంటే అవి కూడా మనల్ని ఏం చేయాలి. ఇప్పుడు మీరు ఏమైనా ఛార్జ్ తీసుకుంటారా? ఇది ఏమన్నా మీరు మామూలుగా అయితే సాధారణంగా పెట్రోల్ ఛార్జింగ్ అంటే మాకు ఇప్పుడు ఎటువంటి గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటిది మాకు జాబ్ ఏం కాదండి. అంటే దూరం నుంచి రావాలి కాబట్టి పెట్రోల్కి ఛార్జ్ అయ్యి తీసుకుంటాం. అంతేగాని ఎక్కువ డిమాండ్ చేసి 5,000, 10,000 అటువంటి అయితే లేవండి. మీ ఫోన్ నెంబర్ ఒకసారి తెలియదు? నా ఫోన్ నెంబర్ వచ్చి 9949956232 అండి. ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఎందుకంటే ఒక చోటని వేరే చోటను పట్టుకుంటూ ఉంటాం. ఒక 10 నిమిషాలు లేట్ అయినా కంపల్సరీ రావడం అయితే జరుగుతుంది. ఈ 2 పాములు ఎక్కడ పట్టుకున్నారు ఈరోజు? ఇదైతే ఒకటి అమలాపురం అండి. ఇదైతే ఇక్కడ షాప్లో పట్టుకున్నదండి. ఇదైతే నడి వయసులో ఉందండి. కొంచెం ప్రమాదకరమైన పాము. ఇది తొక్కిన వెంటనే కత్తిది. ఇది కొంచెం 10 సంవత్సరాల లోపల ఉన్న పాము అండి. ఇది పెద్దది. కొంచెం ఏంటంటే గమని ఏమీ చేయదు. దాన్ని కూడా తొక్కితే కంపల్సరీ కట్టడం జరుగుతుంది.